ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు ధ్యానించుకుందాం. నేను పడగొట్టిన వాటిని మరల కట్టిన యెడల నన్ను నేనే అపరాధినిగా కనుపరుచుకొందును గదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనెప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చాలా గూఢమైన విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఈ వచన భాగంలో ప్రస్తావిస్తున్నాడు. పడగొట్టిన వాటిని మరల కట్టిన యెడల అని ఎందుకు ఆ పదం వాడుతున్నాడు? నన్ను నేను అపరాధిగా కనుపరుచుకొందును కదా అంటున్నాడు. పడగొట్టిన వాటిని అంటే ధర్మశాస్త్రము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నెరవేర్చేశాడు. మరలా మనం ఇప్పుడు పూజ చేయాలి, దహన బలులు అర్పించాలి, అవన్నిటితో లేదు. సదాకాలము నిలుచు ఒకే ఒక బలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని అప్పగించి ఆ పాపపు గోడను పడగొట్టేశాడు ఆయన. మరలా మనము ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా నియమానికి వెళ్ళి మనం దాన్ని మళ్ళీ కడదామా? అపోస్తలుడు పౌలు అంటున్నాడు, అలా కట్టడానికి కాదు, అలాగ కట్టేటటువంటి పని కాదు అని చెప్పేసి ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఒకవేళ కనుక అలా కడితే నేను అపరాధినిగా ఎంచబడతాను. నేను అలా కట్టడానికి వీల్లేదు. అలా కట్టడానికి మరి దేవుడు నన్ను నియమించలేదు. ఎందుకంటే ఆయన ఏదైతే చేశారో దానికి మరి నేను బాధ్యుడును. దానిని నేను ఏ విధంగా చేయాలో ఆ విధంగా దేవుని మహిమ కొరకు పరిశుద్ధ జీవితం కట్టబడాలి. అందుకే ఒక అద్భుతమైన మాటను ఆయన ఆ నెక్స్ట్ వచనంలో ఆయన తెలియజేస్తా ఉన్నాడు. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. ఎంత పెద్ద మాట చూసారా? నేను ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుని విషయంలో జీవించడానికి ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రము విషయమై ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర విషయంలో చచ్చిన వాడినైతే నేను చచ్చిపోయాను. నేను ధర్మశాస్త్రంలో ఏది కూడా పాటించాల్సిన అవసరము లేదు. చచ్చిన వాడికి దేంతో సంబంధం లేదు కదా. ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్న ఏది కూడా నేను చేయాల్సిన అవసరం లేదు. చేస్తే పడిపోయినటువంటి దాన్ని నేను కట్టిన వాడిని అవుతాను. ధర్మశాస్త్ర ప్రకారంగా జీవిస్తే నేను దేవుని ధర్మశాస్త్రాన్ని మళ్ళా నేను కట్టేటట్లు అవుతాను. కాబట్టి నేను ఆ విషయంలో చచ్చిన వాడును. నేను అది అసలు కట్టాల్సిన అవసరమే లేదు. దేవుని సందులో నేను అపరాధిగా నేను ఎంచబడను. ధర్మశాస్త్రపరంగా జీవిస్తే ఒక అపరాధిని అవుతాను అంటున్నాడు ఆయన. ఈరోజు చాలామంది బైబిల్ అలా ఉంది కదా, బైబిల్ అలా ఉంది కదా అని చెప్పి పిచ్చి వేషాలు వేసుకుంటూ వారు అనేక విధాలుగా తప్పులు చేస్తూ జీవిస్తూ ఉంటారు. అపోస్తలుడు పౌలు అంటాడు, అవన్నీ చేయడానికి వీల్లేదు. ధర్మశాస్త్రమును బట్టి ఆచరించడానికి లేదు. ఇప్పుడు ఒక క్రొత్త ధనాన్ని యేసు ద్వారా మనకు వచ్చింది. ఇప్పుడు ఈ వచనాల్లో ఆయన చాలా అద్భుతమైన మాట రాస్తున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎంత అద్భుతమైన, బైబిల్లో చాలా శ్రేష్టమైన మాట అపోస్తలుడు పౌలు ఈ వాక్య భాగంలో ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ప్రతి విశ్వాసి ఇది గమనించాలి. మన యేసు ప్రభుని నమ్ముకొనక ముందు మన జీవిత విధానాలు వేరుగా ఉండేది. కానీ ఏనాడైతే ప్రభుని యేసుక్రీస్తును మనం విశ్వసించామో అప్పుడు ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నాం. మనం ఈ లోకంలో మనం సిలువ మీద వేలాడుతున్న వారము.
నిందించబడుతున్నాము. మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెలు, మన తల్లిదండ్రులు, మన బంధుమిత్రులు ఈరోజు మనం చూసి ఎందుకు ఆ యేసు ప్రభువుని నమ్ముకున్నారు, ఎందుకు అందులో దిగిపోయారు, ఎందుకు మీరు మారిపోయారు, అయ్యో అసలు మారొచ్చా అని రకరకాలుగా నిందిస్తున్నారు. వారు చేస్తున్న కల్పితమైన దేవతల విగ్రహాల ఆరాధనకు మనం వెళ్ళట్లేదని అనేక సార్లు మనకు సిలువ వేస్తున్నారు, మేకులతో కొడుతున్నారు, కొరడాలతో కొట్టినట్లుగా మాట్లాడుతున్నారు, సిగ్గుపరుస్తున్నారు, అందరి ముందు మనకు అవమానపరుస్తున్నారు. యేసయ్య యొక్క మాట్లాడినాడు కదా, మీరు మీ సిలువ మోసుకొని నన్ను వెంబడిస్తేనే కానీ నా వాళ్ళు కారేరు. సో ప్రతిరోజు మనం సిలువ మోస్తున్నాం. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాదు, బ్రతుకుతున్నది నా ప్రియ సోదరి నువ్వు కాదు, నేను కాదు, మనం కాదు. ఏ రోజు యేసు ప్రభువును నమ్ముకొని యేసు కొరకు సమస్తాన్ని విడిచిపెట్టామో ఇప్పుడు మనలో క్రీస్తు ప్రభు జీవిస్తున్నాడు. హల్లెలూయా. మనం కాము, ఇది క్రీస్తు బిడ్డలము. ప్రభు అయిన యేసుక్రీస్తు మనలో ఉన్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇట్స్ వండర్ఫుల్. ఈరోజు మనం బ్రతుకుతున్న మన బ్రతుకు, మన జీవితాలు మనది కాదు. యేసు ప్రభు అయితే కలువరి శిలువలో చనిపోయి మన కొరకు తన రక్తాన్ని కార్చి తన రక్తము ద్వారా కొనుక్కున్నాడు. ప్రకటన గ్రంథంలో ప్రభు అంటాడు, తన స్వరక్తమిచ్చి సంపాదించిన మనము. అపోస్తుల కార్యం గ్రంథంలో ఈ మాట ఉంది, తను స్వరక్తమిచ్చిన సంపాదించిన మంద లేక సంఘము కొరకు. అలాగే ప్రకటన గ్రంథంలో తన రక్తమిచ్చి సకల ప్రజల మధ్య నుంచి ఆయన మనుషులను కొనుక్కున్నాడని. నా సోదరి, నా సహోదరుడా, నువ్వు ఎవరో తెలుసా? యేసు ప్రభు తన రక్తంతో నిన్ను కొనుక్కున్నాడు. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు యేసు క్రీస్తు బిడ్డవి. నువ్వు ఒక్కసారి గుండె గర్వంగా నువ్వు చెప్పొచ్చు, యేసు క్రీస్తు బిడ్డ అయినప్పుడు. యేసు క్రీస్తు ఎవరో తెలుసా? నీటిపైన నడిచినవాడు, సముద్రాన్ని ఆపినవాడు, చచ్చిపోయిన వాడిని లేపినవాడు, వికలాంగులను ఆరోగ్యం ఇచ్చినవాడు, అనేక అద్భుతాలు చేసినవాడు. ఆయన బిడ్డవి నువ్వు. ఈ లోక సంబంధమైన విగ్రహాలకు సంబంధించిన వాడివి నువ్వు కావు. విగ్రహాలు ఏమి చేయో అవి ఒట్టివే. మనం నిలబెడితే అది నిల్చున్నది. దాంట్లో అనేక దురాత్మలు చేరి ప్రజలకు భయభీతి కలుగ చేస్తుంది. కానీ నా యేసు ప్రభు ఎప్పటికీ శక్తివంతుడు. విగ్రహాల పేర్లు చెప్తే ఏ దెయ్యాలు వణకవు, కానీ యేసు పేరు చెప్పినప్పుడు దెయ్యాలు వణికి పారిపోతుంది. ఆ యేసుక్రీస్తు నీలో, నాలో, మనలో ఉన్నాడు. అందుకే యోహాను భక్తుడు అంటాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక వానిని మీరు జయించి ఉన్నారు. లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. ఈరోజు యేసు ప్రభు చేసిన ఈ నియమాన్ని ఒక్కసారి ఆలోచిస్తే ఎంత అద్భుతం. ధర్మశాస్త్రం మూలంగా ఆయన మనకు నీతిమంతులుగా తీర్చలేదు. మన ఆచార వ్యవహారాల ద్వారా ఆయన మనకు భక్తులుగా నీతిమంతులుగా ఎంచలేదు. ఈరోజు చాలామంది ఆచారానికి అలవాటు పడిపోయారు. వారి భక్తి అంతా కూడా ఆచారబద్ధమైన భక్తి. అదే దాంట్లోనే శక్తి ఉంది అనుకుంటున్నారు, కానీ అందులో నీతి లేదు. నీతిమంతులుగా తీర్చబడే సామర్థ్యత అందులో లేదు. కాబట్టి వారు బలి పశువు ఇస్తున్నారు, పశువులను బలి చేస్తున్నారు, అనేకమైన అర్చనలు ఇస్తున్నారు. పూర్వకాలంలో మాస్టర్కి ఒక మంచి మార్కులు ఇవ్వాలి అంటే ఆ రోజుల్లో పెరట్లో పండుతున్నటువంటి కాయలు, పండ్లు ఏదైతే వారి ఇంట్లో ఉందో అవన్నీ ఇస్తే ఆ మాస్టర్ గారు ఎక్కువగా అభిమానించి, ప్రేమించి, మంచి మార్కులు ఇచ్చి వారికి కొంచెం జాగ్రత్తగా క్లాస్ చెప్పేవాడు. ఈరోజు కూడా దేవునికి అదే పద్ధతిలో మనం ఏదేదో అర్పించేస్తే దేవుడు మనకు కరుణిస్తాడన్న భ్రమలో ఉన్నారు. కానీ మహిమగల యెహోవా దేవుడు అలాంటి వాడు ఎంత మాత్రం కాదు. మన క్రియలు చూస్తున్నాడు, మన మనస్సు చూస్తున్నాడు. తగ్గింపు జీవితం ఉందా, లోబడి జీవితం ఉందా, యథార్థంగా నడిచే జీవితం ఉందా, ఆయన జీవితాలు చూస్తున్నాడు. అలాంటి స్థితిలో మనం జీవించలేకపోయాము. ధర్మశాస్త్ర ప్రకారంగా మనం నీతిమంతులుగా బ్రతకలేకపోయాము.
ధర్మశాస్త్రంగా మనం నీతిమంతులు అవ్వాలంటే బోల్డ్ని మనం అనుసరించాలి. అవన్నీ మనం చేయలేము. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడే భాగ్యము దేవుడు అనుగ్రహించాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఈరోజు మనం సిలువ వేయబడుతున్నాం. ఆయనకు విశ్వసించాం. ఆయనతో పాటు ఈరోజు అనేక శ్రమలు అనుభవించి ఈ లోకంలో మనం ప్రభు కొరకు నిలబడుతున్నాం. నేను దేవుని కృపను నిరర్ధకం చేయను, నీతి ధర్మశాస్త్రం మూలమునైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనము. ఒక మనిషి నీతిమంతుడిగా తీర్చబడ్డానికి ధర్మశాస్త్రమే కారణమైతే యేసు ప్రభు వారు చనిపోయిన నిష్ప్రయోజనమైపోతుంది. కానీ యేసు ప్రభు ఎవరు? దేవునికి కృప. దేవునికి కృపను బట్టి ఆయన మనకు ఇవ్వబడ్డాడు. అది మనం నిరర్ధకము చెయ్యకూడదు, అది అయిష్టత చూపించకూడదు. మనకు రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు మన రక్షకుని మనము లక్ష్యం ఉంచాలి. ఆయన మనము ఆయనలో కలిగి ఉండాలి. అప్పుడే నీతిమంతులుగా లోకాన్ని జయించే వారమై ఆయనకు మహిమకరంగా బ్రతకగలుగుతాం. కనుక రండి, ఈ ప్రశస్తమైన సమయంలో ఆయన పవిత్రమైన మాటలు మన జీవితంలో ఫలించేలాగున మనము దేవుని యొక్క వాక్యమును బట్టి తన యందు విశ్వాసముతో నీతిమంతులుగా తీర్చబడేలాగున అనుదిన జీవితాల్లో క్రీస్తే నాలో ఉన్నాడు, నేను కాను, నేను బ్రతుకుతున్నది క్రీస్తే నాలో ఉన్నాడు అని గొప్ప నమ్మకంతో జీవిద్దాం. ఎప్పుడైతే క్రీస్తు నాలో ఉన్నాడు అనే విశ్వాసం మనలో ఉంటుందో ఖచ్చితంగా మనము విజయం సాధిస్తాం. ప్రతి విషయంలో ధైర్యం కలిగి ఉంటాం, లోకాన్ని జయిస్తాం. క్రీస్తులోనే మనకు విజయం. కనుక తలలోంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ప్రశస్తమును ఉదయకాల సమయంలో ప్రభువా, క్రీస్తు కొరకు మేము బ్రతుకుట నా మట్టుకైతే క్రీస్తే, చావైతే లాభం అని అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. ఇక జీవించేవాడు నేను కాను గాని క్రీస్తే నా యందు జీవిస్తున్నాడన్న అపోస్తలుడు పౌలు పలికిన మాట మా జీవితాల్లో కలిగి ఉండి మీ మహిమ కొరకు మేము జీవించే భాగ్యంనివ్వండి. మీరు మాలో జీవించండి. మీరు మాకు నీతిమంతులుగా, ఉచితంగా నీతిమంతులుగా తీర్చిన దేవుడవు. మీ నీతి మా జీవితాల్లో స్థాపించి మీ మహిమ కొరకు మేము జీవించే వారమై ఉండే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.